అందరికీ నమస్కారం. అలాగే మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు కూడాను. లేపెళ్ళు అని లేపెళ్ళు లేవు హనీ లేపు, తొందరగా వెళ్ళాలి, తొందరగా అరు హనీ నరు హనీ లే. ఏంటి ఇంక లెగవ్వా నువ్వు? లే లేపు హనీ లేపు, లక్కి తొందరగా లెగమ్మను, లెగమ్మను హనీ లెగమ్మను. అసలు బుద్ధి లేదు, ఇంతవరకు నిద్ర లేగవాలి. లక్కీ ఎంత తొందరగా లేచింది. లక్కీ గుడ్ బాయ్. లక్కీ గడ వచ్చిన దగ్గర నుంచి మా టైమింగ్సే మారిపోయినాయండి. ఇంతకుముందు నేను ఒక్కదాన్నే త్వరగా లేచేదాన్ని. వాడు వచ్చిన తర్వాత ఇంట్లో అందరం తొందరగా లెగుస్తున్నాం. మా అమ్మాయి రోజు నైట్ చదువుకొని పడుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. పొద్దున్నే త్వరగా లేగవలేదు. లక్కీ గడ వచ్చిన దగ్గర నుంచి వాడు 5:30, 6కే అరిచి నిద్ర లేపేస్తున్నాడు. ఆ లైట్ ఏంటి, నువ్వేంటి, ఆ గోల ఏంటి? ఇరుక్కుపోయిందా? నిమిషం అమ్మా. మధ్యాహ్నం లంచ్ కోసం ముందుగానే అండుకొర్రలు నానబెడుతున్నాను. ఒక అరకప్పు తీసుకున్నాను. ఏమైంది లక్కీ? అన్నకి వెళ్ళిపోతుందా? బయటికి వెళ్ళకుండా అందరు ఇంట్లో ఎట్లా కుదురుతుంది లక్కీ? బాయ్ లక్కీలు. అయ్యో నువ్వు వెళ్ళట్లా లక్కీ? హలో, 2 minutes అండి, వస్తున్నా. బాయ్ లక్కీలు, బాయ్. డోర్ వేసుకో. చేస్తుంది నాన్న అనక. దా దా లక్కీ, మేము ఆడుకుందాం రా. ఇప్పుడు రాదు, ఇంకా రాను రా. సాయంత్రం దా మమ్మరా, బంగారు కదా. దా దా నాన్న. ఇక్కడ ఎంతసేపు కూర్చుంటావు చెప్పు? ఇవాళ ఇంట్లో త్వరగా వెళ్ళిపోయారండి బయటికి. ఇంకా ఈ పూట వంట నా ఒకదాని కోసమే చేసుకున్నాను. వాళ్ళ ఉదయం అల్పాహారంలో నేను మామిడల్లంతో చేసిన అటుకుల పులిహోర తయారు చేసుకున్నాను. ఈ మామిడల్లం మన తోటలో పండించింది అండి. మొన్న హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి రోజు ఏదో విధంగా వంటల్లో వాడుతూనే ఉన్నాను. అందరికీ తెలిసే ఉంటుంది మామిడల్లం ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి. వంటల్లో వాడుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, చారు చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, ఉట్టి కషాయం చేసుకొని కూడా తాగవచ్చు. చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. కొంచెం తురమగానే మనకి మంచి మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది దాంట్లోంచి.
నిన్న రాత్రిది కొంచెం అన్నం మిగిలిందండి. ఇంకా అది వేస్ట్ చేయటం ఎందుకని దాంట్లో వేసి జస్ట్ అలా లైట్గా కలిపేశాను. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మనకి సి విటమిన్ అనేది త్వరగా నశించిపోతుందండి. అందుకే ఏదైనా ఆహారంలో నేను నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఆహారం ఆరిన తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు అది గిన్నెలో తీసుకున్నాను కదా, కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు అది యాడ్ చేశాను. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక గంటన్నరకి కోల్డ్ ప్రెస్ జ్యూస్ తయారు చేశాను. మామూలుగా వారంలో ఎప్పుడో ఒక 2-3 సార్లు కోల్డ్ ప్రెస్ జ్యూస్ తయారు చేస్తూ ఉంటాను. కానీ లాస్ట్ మంత్ నుంచి నాకు ఎందుకో కొంచెం ఇమ్యూనిటీ తగ్గినట్టుగా అనిపించి ఆల్టర్నేట్ డేస్లో తరచుగా తీసుకుంటూ ఉంటున్నాము. మనము ఈ జ్యూసుల్ని మామూలు మిక్సీలో వేసి చేసినప్పుడు వాటర్ యాడ్ చేసి చేస్తాం కాబట్టి ఎక్కువ వస్తుంది. కానీ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో వేసినప్పుడు డైరెక్ట్గా ఆ వెజిటేబుల్ని కానీ ఆ ఫ్రూట్ని కానీ పెడతాం కాబట్టి ఎక్కువ జ్యూస్ రాదు, చాలా తక్కువగా వస్తుంది అనమాట. కాకపోతే దాంట్లో ఉన్న కోర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది జ్యూస్. మనకి జ్యూస్ తక్కువగా వచ్చిందని అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనం కొంచెం వాటర్తో డైల్యూట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి మనం ఒక రోజులో ఒక బీట్రూట్ ఒక క్యారెట్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఆ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో ఒక బీట్రూట్ ఒక క్యారెట్ వేస్తే ఎంత జ్యూస్ వచ్చిందో అంత జ్యూసే తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. అన్ని కేజీ కూరగాయలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందులోనూ ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం బీట్రూట్ ధర తగ్గింది కాబట్టి బీట్రూట్ వేస్ట్ చేసుకోవచ్చు. నేను బీట్రూట్ ఎక్కువ తెప్పిస్తున్నాను క్యారెట్ కన్నా కూడా. లేదా మనకి జ్యూస్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లోనే కొంచెం ఎక్కువగా రావాలనుకుంటే కీర దోసకాయ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ వచ్చేస్తుంది. మన ఫామ్లో చాలా సంవత్సరాల నుంచి ఒక వాము మొక్క ఉండేది. అది ఒకసారి చూసినప్పుడు సడన్గా మొత్తం ఎండిపోయి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టు అయిపోయింది. చిన్న కొమ్మ మిగిలితే అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఒక 4 months బ్యాక్ అనుకుంటా అండి. అది చాలా పెద్దగా తీగల్లాగా పెరిగిపోయింది. సరే బాగా పెరిగింది కదా అని చెప్పి దాన్ని ఇవాళ వంటలో వాడదాం అనుకున్నాను. కానీ చూడటానికి చాలా అందంగా ఉందండి. అసలు కట్ చేయడానికి అస్సలు మనసు ఒప్పలేదు నాకు. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని కూడా నేను జస్ట్ ఆకులు మాత్రమే తీసుకొని మళ్ళీ ఆ కొమ్మ అది మళ్ళీ ఆ కాడలాగా ఉంది కదా దాన్ని పెట్టేస్తాను. ఇవాళ మధ్యాహ్నం లంచ్కి వామాకుతో పచ్చడి ఇంకా మామిడి అల్లం చారు ఈ 2 తయారు చేస్తున్నాను.
లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ రోజు సోప్ తయారు చేశానండి. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఒక 300 grams షియా బటర్ మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ తీసుకున్నాను. దాంట్లోనే గ్లిజరిన్ కూడా ఉంది. ఇంకా డ్రైడ్ రోజ్ పెటల్స్ తీసుకున్నాను. ఇదేమో బ్రెజిలియన్ క్లే అంటండి, ఇది కూడా తీసుకున్నాను, మన ముల్తానీ మెట్టి లాంటిది. ఇంకా ఇది రోజ్మెరీ మన ఇంటిలో ఉన్నదే కట్ చేసి తీసుకొచ్చాను. సబ్బులు లాంటి దాంట్లో వేయాలనుకుంటే రోజ్మెరీని ఎండిపోయిన తర్వాత వేస్తారనుకుంటా అండి, కానీ నేను ఇవాళ మామూలుది ఇది వేసేస్తున్నాను. జస్ట్ వెంటనే వాడేస్తాం కాబట్టి పర్లేదు. యాక్చువల్గా రోజ్మెరీని చాలా రకాల సహజ సౌందర్యోత్పత్తుల్లో యూజ్ చేస్తారు. ఇది మన జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని మనకి స్కాల్ప్కి మంచిగా పట్టించామనుకోండి, జుట్టు బాగా పెరుగుతుంది అనమాట, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనకి స్కిన్ కూడా మంచిది అనమాట. ఇంకా ఇదేమో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇదేమో పసుపు, ఎండబెట్టిన పసుపు. పోయినసారి ఫామ్కి వెళ్ళినప్పుడు నేనే ఇది పచ్చి పసుపుని తురిమి ఎండలో పెట్టాను. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాను. సోప్ బేస్ని అవెన్లో పెట్టాను. అది మెల్ట్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 1 నిమిషం 15 సెకండ్లు పట్టిందండి. మెల్ట్ అయిన వెంటనే మళ్ళీ ఎక్కువ లేట్ చేయకుండా దాంట్లో వేసి కలపాల్సింది కలిపేయాలి, లేకపోతే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. ఫస్ట్ అది 1 టీ స్పూన్ బ్రెజిలియన్ క్లే యాడ్ చేశాను. తర్వాత నేను ఇందాక పౌడర్ లాగా చేసిన పసుపు ఉంది కదా, అది 1 టీ స్పూన్ యాడ్ చేశాను. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ 2 ml మాత్రమే యాడ్ చేశాను. ఇంకా రోజ్ పెటల్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా క్విక్గా కలిపేసానండి. కలిపేసిన తర్వాత దాంట్లో సోప్ మౌల్డ్ ఉంది కదా, దాంట్లో యాడ్ చేశాను. 4 మాత్రమే నిండినాయండి. దీంట్లో పోసిన తర్వాత ఒక 4 to 5 hours పాటు కనీసం అవి ఉండాలి. మొన్న వీడియో కామెంట్స్లో మన వ్యూవర్ ఒకరు, మీరు పిండి వంటలు లాంటివి ఏం తినరా అని అడిగారు. చిన్నప్పటి నుంచి అలవాటైపోయిన పిండి వంటలని ఎలా మానేయగలను చెప్పండి. నేను ఖచ్చితంగా తింటానండి. రోజు టీతో పాటు కొంచెం ఈ చెక్కలు, చెగోడీలు, కారపూస ఇలాంటివి ఏమిటి ఉంటాయి కదా, అవి తీసుకుంటాను. కాకపోతే చాలా మితంగా తీసుకుంటాను అనమాట. పల్లి ఉండలు, కొబ్బరి ఉండ, సున్నుండలు లాంటివి కూడా తీసుకుంటాను. బుష్గా మరి టూ మచ్ లక్కీ. కొంచెం టైం ఉందా అన్న? మరీ డోర్ దగ్గరే వెయిట్ చేయాల్సిన అవసరం ఏమని చెప్పు. నేను చెప్తా కదా అప్పుడు కూర్చుంది కదా మమ్మరా. ఎంతసేపు వెయిట్ చేస్తా చెప్పు. ఒక 4 hours తర్వాత సాయంత్రం వాటిని తీసాను. బాగా వచ్చిందండి, స్మెల్ కూడా చాలా బాగుంది.
తర్వాత రాత్రి డిన్నర్ కోసం నేను నల్ల గోధుమ పిండితో చపాతీలు తయారు చేస్తున్నాను. మీకు ఇంతకు ముందు ఒకసారి నేను నల్ల గోధుమల్ని చూపించాను. నల్ల గోధుమలతో పిండి తయారు చేసి దాంతో చపాతీ తయారు చేసి చూపించాను. దానివల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్పాను. ఈసారి ఈ గోధుమ పిండి నేను కొన్నది కాదండి, బియ్యం కొంటే ఒక ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చారు, దాంతో చేస్తున్నాను. హాయ్ లక్కీ. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.